Hello everyone, welcome back to our channel. How are you all? I hope you all are doing great. Let me know in the comment section, friends. చూస్తున్నారు కదా, ఈరోజు మరో మంచి ఎమ్మీ రెసిపీతో మన ముందుకు వచ్చేస్తుందండి మన ఛానల్. కొబ్బరి చట్నీ అండి. టిఫిన్లోకి దోశలు, ఇడ్లీలు, అలాగే అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే అన్నంలో చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చిన్న చిన్న టిప్స్ తోటి ఎలా చేసుకోవాలో ఈజీగా షేర్ చేశాను ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, ఇక్కడ కోకోనట్ని మనం ఈజీగా తీయడానికి కొంచెం వెయిట్ చేస్తే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కావాలంటే అలా వెయిట్ చేసి కొంచెం మధ్యలో స్థితితో కొడితే ఈజీగా వస్తుంది. లేదు ముందు రోజు రాత్రి కనుక మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకొని ఒక 12 గంటల పాటు ఉంచుకొని మార్నింగ్ ఇలా ఈ హోల్లోంచి వాటర్ తీసేయచ్చు. చక్క మధ్యలో సెంటర్ పార్ట్ చూసి మనం కనుక శుద్ధితో కొడితే కనుక ఈజీగా వచ్చేస్తుంది. అంటే షెల్ ఈజీగా మనకి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. చాలా సింపుల్ అండి. చూడండి, మనము తీసుకోవాలంటే కష్టపడుతుంటాం కదా కొబ్బరికాయ, కాబట్టి ఇలా వేడి అన్నా చేయొచ్చు ఇన్స్టెంట్గా. లేదంటే ముందు రోజు నైట్ కానీ ఒక 12 గంటల పాటు కానీ ఫ్రిడ్జ్లో పెట్టి ఇదిగో చూడండి, దీన్ని కూడా ఇలా చిన్నగా స్థితితో కొడితే ఇలా షెల్ ఊడొచ్చేస్తుంది అనమాట. ఇలా చేసి ఒక కప్పు తీసుకున్నాను నేను కోకోనట్, అలాగే 2 టమాటాలు, 4-5 పచ్చిమిర్చి, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 6-7 తీసుకున్నానండి, మినప్పప్పు 1 స్పూను, మెంతులు 1/2 టేబుల్ స్పూను, అలాగే పచ్చిశనగపప్పు కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు 7-8 తీసుకున్నానండి. కరివేపాకు 2 బంచులు, కొత్తిమీర, అలాగే చింతపండు 1 నిమ్మకాయ సైజు. నువ్వులండి, నువ్వులు 2 స్పూన్లు తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా పాన్ పెట్టుకుని హీట్ ఎక్కాక ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి పప్పులన్నిటినీ. శనగపప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు, మెంతులు వీటన్నిటిని చక్కగా అరోమేటిక్గా వచ్చే వరకు, ధనియాలు బాగా మంచి వాసన వస్తాయండి వేపుతున్నప్పుడు, అలా వచ్చే వరకు వేయించుకోవాలి. చివరిలో నువ్వులు యాడ్ చేయండి. ముందే నువ్వులు యాడ్ చేస్తే త్వరగా మాడిపోతాయి, కాబట్టి చివరిలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. త్వరగా వేయించుకోండి. నువ్వులు చాలా మంచిదండి ఆరోగ్యానికి. లేడీస్కి కాల్షియం ప్రాబ్లమ్స్ ఇవన్నిటిని సాల్వ్ చేస్తుంది. కాబట్టి కాల్షియం టాబ్లెట్స్ వీటన్నిటి మీద ఆధారపడకుండా మనం డైలీ డైట్లో నువ్వులు యాడ్ చేసుకుంటే మంచి కాల్షియం మనకి అంటే హెల్దీ వేలో అందినట్టు అవుతుంది. ఎండుమిర్చి కూడా ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. కొంచెం పసుపు యాడ్ చేశాను, 1/2 టేబుల్ స్పూను. వెల్లుల్లిపాయలు కూడా త్వరగా వేపుకుంటే బాగుంటుంది ఫ్లేవర్. వీటన్నిటిని కలిపి ఇలా మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు మంచి సువాసన వస్తుందండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా మనం రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది. ఇల్లంతా గుమగుమలే వస్తుంటాయి. ఈ స్పైసెస్ అన్నీ ఫ్రై చేసాం కదా, అందుకే మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మనం తీసుకున్న ఈ కోకోనట్ను కూడా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేయండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, కోకోనట్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఇంకొంచెం ఎక్కువే పడింది. అదే నూనెలో మనం కోసి పక్కన పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చిని యాడ్ చేశాను. కొబ్బరి కొంచెం తక్కువేనండి, చప్పగా ఉంటుంది కాబట్టి స్పైసీనెస్ కోసం మనం పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఎక్కువ యాడ్ చేసుకోండి. చింతపండు కూడా కొంచెం అందులోనే వేసాను, కొంచెం మెత్తపడుతుందని. వీటన్నిటిని చక్కగా ఇప్పుడు మనం చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఈ పొడి పట్టలేదు నాకు, కాబట్టి 2 స్టెప్స్గా చేస్తున్నాను. ఆ తర్వాత మనం తిరగమాత కోసం ఇందాక తీసుకున్న పాన్నే పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేశాను. అలాగే తిరగమాత గింజలండి, ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ, ఇంగువ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాను. చక్కగా ఇంగువ ఇక్కడే యాడ్ చేస్తే పొంగుతుందండి నూనెలో వేస్తే. వెల్లుల్లిపాయ కూడా ఒకటి కొట్టి వేసుకుంటే చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఇలా మిక్సీ కనుక తిరగకపోతే హార్డ్గా ఉంది అనిపిస్తేనే వాటర్ యాడ్ చేయండి, లేదంటే వాటర్ యాడ్ చేయొద్దు. 2-3 రోజులు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. వారం వరకు ఉంచుకోవచ్చండి. మనం ఎక్కువ అన్ని డ్రై ఐటమ్సే వేసాం కనుక వారం వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పైనే వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. Keep watching. Have a nice day. Thank you for watching this video. Please like this video and subscribe my channel. Press the bell icon. Subscribed అని వస్తేనే సబ్స్క్రైబ్ అయినట్టండి.